సొసైటీలో ఎన్నో రకాలైన దానాలు పెరిగాయి. రైట్. పుణ్య కార్యక్రమాలు, భక్తి పెరిగింది. మీలాంటి వాళ్ళందరి ప్రవచనాలు విని ఎంతో కొంత భయం ఉంది కొద్దో గొప్ప. కానీ అకృత్యాలు, అన్యాయాలు ఇవి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? సాధారణంగా చీకటి ప్రభావం ఉంటేనే వెలుతురు యొక్క ప్రభావం తెలుస్తుంది. ఓహ్! పులుపు ఉన్నప్పుడే తీపి యొక్క అవసరం తెలుస్తుంది. రైట్. కారం కూడా ఉంటేనే తీపి యొక్క టేస్ట్ ఏమిటి అనేది అర్థమవుతుంది. సమాజంలో చెడు, అకృత్యాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అయ్యా, కృతయుగం నుంచి ఉన్నాయి. అప్పుడు కూడా మరి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు లేరు. మరి కరెక్ట్ సార్. తర్వాత యుగంలో రావణాసురుడు లాంటి వాళ్ళు లేరు. తర్వాత యుగాల్లో మాత్రం లేదు. ప్రతి యుగంలో కూడా ఉంటారు. కానీ ఉన్నవాణ్ణి ఎదుర్కోగలిగే శక్తి ఎంత ఉంది అనే దాన్ని బట్టి మన యుగ అలా అంతరాన్ని చెప్తుంటాం. కృతయుగంలో దాన్ని ఎదుర్కొని అంతరింపచేసే వాళ్ళు ఉండేవారు. త్రేతాయుగంలో కూడా దాన్ని కొంత అంతరింపచేసినా దాంతో సహజీవనం చేసేవాళ్ళు ఉండేవారు. దాంట్లో ఉండే మంచిని తీసుకుని దాన్ని మనం వదిలిపెడదాం. అంటే త్రేతాయుగంలో మనం రాక్షస జాతిని నిర్మూలన చేయాల. రాక్షస జాతిలో ఉండే చెడుని తీసేశాడు ఆయన. విభీషణుని అట్టే పెట్టాడు లంకా నగరపు పాలకుడి కింద. సో చెడుని పూర్తిగా తొలగించగలగడం, దాంట్లో ఉండే మంచిని యాక్సెప్ట్ చేయగలగడం, దాంతో సహజీవనాన్ని సాగించగలగడం, అదే డామినేట్ చేయడం. అయ్యా, సో యుగాల యొక్క పరిణతి క్రమం అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దిస్ ఈజ్ కలియుగం. అవి డామినేట్ చేస్తుంటాయి. ఇవి కూడా ఉంటాయి, మంచివి కూడా ఉంటాయి. అయ్యా, కానీ కొంచెం లో ప్రొఫైల్లో ఉంటాయన్నమాట. వీటిని అవి డామినేట్ చేయడం చేత వాటికి అవకాశం ఎంతవరకు జాగ్రత్తగా వాటి మాన ఉండడానికి అవకాశం అంతవరకు చూసుకుని అవి పక్కన ఉంటుంటాయి. మీద అన్నట్టుగా వాటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది కనుక, వాటి ప్రభావం అధికంగా ఉంటుంది కనుక. అలాగే ప్రతి యుగానికి కొన్ని లక్షణాలు ఉంటాయి మనుషుల్లో. అవి తెలుసుకుని వాటికి తగ్గట్టుగా మనల్ని మనం రిఫార్మ్ చేసుకోవాలి అని అంటారు. మరి నిజానికి కలియుగానికి ఉన్న లక్షణాలు ఏమిటి, మనుషుల్లో ఉండే లక్షణాలు ఏమిటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అంటే ఏం చెప్తారు స్వామి? అంటే మిగతా యుగాల్లో ఇందాక మీకు చెప్పాం కదా, ఎదటి వాడు ఏడిస్తే వాడి నుంచి వీడికి ఏడుపు వస్తుంది. అది మిగతా యుగాల్లో. అయ్యా, ఇప్పుడు ఎదటివాడు నవ్వితే వీడికి ఏడుపు వస్తుంది. ఎదటివాడు ఏడవకపోతే వీడికి ఏడుపు వస్తుంది. నిష్కారణంగా ఎదటివాడిని ఏడిపించి వాడు ఏడుస్తుంటే చూసి సంతోషించేటటువంటి ఒక ఆసురీ ప్రవృత్తి అంటాం దాన్ని మన ఈ భాషలో చెప్పాలంటే. సో ఇది విజృంభించి ఉంటుంది ఇప్పుడు ప్రతి చోట కూడా. దానికే అగ్రాసన ఉంటుంది, దానికే మర్యాద ఉంటుంది, దానికే గౌరవం ఉంటుంది. అలా ఉండడం మార్క్ ఆఫ్ ప్రెస్టీజ్ అన్నట్టు అవుతుంది అన్నమాట. చూడండి, ఇదివరకు తాగుడు అంటే అదేదో చెడ్డది, తాగకూడదు, ఎవడైనా తాగేవంటే రహస్యంగా పోయి తాగడం, ఎవరికి తెలియకుండా తాగడం, అలా అలా ఉండేది. అయ్యా, మరి ఇప్పుడు ఎవడు తాకపోతే ఇదేమిట్రా, ఇదేం బతుకురా ఇది, ఇలాగెందుకురా బతకడం, ఇలాగా అనే స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాలే దాన్ని పెంచి పోషించేటటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ఇలాంటివి జరిగితే దండించడానికి ఉండాల్సిన ప్రభుత్వం వాటినే పెంచి పోషించేటటువంటి స్థితి వచ్చింది కదా. వాటి మీదే తన ఆధారపడి బతికేటటువంటి ఒక దారుణమైన స్థితి వచ్చింది కదా. సో ఎందుకంటే మనకి కలికి ప్రత్యేకమైనటువంటి ఎగ్జాంపుల్ ఏం కావాలి కనుక. అంటే మీ వరకు యాక్చువల్గా డే అంతా కూడా అంటే 21 days 21 రోజులు మీరు ఒక పని చేస్తే అది మీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ 3-4 రోజులు 10 రోజులు చేసేటప్పటికే అబ్బాయి ఏం చేస్తానులే అని చెప్పని ఒక చిన్న నిస్త్రాణం వచ్చేస్తుంది కామన్ మెన్కి. అలాంటిది ఏళ్ల తరబడి ఒకే భక్తి పారవస్యంలో మీకు ఎలా సాధ్యం అవుతుంది? అంటే సాధ్యం అవ్వడం అవ్వకపోవడం అనేది ఏముండదు. గోల్, ఇఫ్ దేర్ ఈజ్ ఎ గోల్, ట్రావెలింగ్ టువర్డ్స్ గోల్ ఈజ్ ద జాయ్. ఇప్పుడు జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటే ఒక సైంటిస్ట్ ఉంటాడు అనుకోండి, వాడికి ఏదో ఒక వస్తువుని తయారు చేయడం అనేది వాడికి గోల్. వాడికి ఆ తయారీలో ఉంటే వాడికి ఆనందం.
ఆ తయారీ లేకపోతే వాడికి ఏదో ఓ, విసుగో, చికాకో, లేకపోతే బద్ధకం ఏర్పడతాయి. అది ఉంటే వాడికి యాక్టివ్గా ఉంటాడు. రైట్. ఒక లక్ష్యం అనేది ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించడం అనేటటువంటిదే వాడికి కోరిక అవుతుంది వాడికి. సో దానికేసి వాడి యొక్క యాత్ర సాగుతూ ఉంటుంది. దానికి తోడుపడ్డ వాళ్ళందరినీ తను తోడు చేసుకుంటాడు. దానికి అడ్డొచ్చే వాళ్ళని దూరంగా పెడుతుంటాడు. వాడికి అది గోల్ కనుక. సో కరెక్ట్. అచీవింగ్ ద గోల్ ఈజ్ ద అల్టిమేట్. మీరేం గోల్ పెట్టుకున్నారంటే ఏం చెప్తారు? మా గురువుగారు ఏం చేశారో దాన్ని 10 మందికి అందించగలగడం, 10 మందికి తీసుకువెళ్ళగలగడం. వారు అందించినటువంటి ఆ సిద్ధాంతాన్ని, సంప్రదాయాన్ని, దాన్ని ఎంత ఎక్కువ మందికి తెలియచేయగలిగితే అంత ఆనందం. కానీ ఎంత ఎక్కువ మంది దాన్ని ఆదరించగలిగితే, గౌరవించగలిగితే, దాన్ని ఫాలో కాగలిగితే అంత సంతోషం. దట్ ఈస్ ద మెయిన్. నేను యూట్యూబ్లో ఒక చిన్న కథ విన్నాను స్వామి. మనిషికి సంపద ఎంత ఉండాలి అని అంటే, మన చెప్పుల సైజు ఒక 1 ఇంచ్ పెరిగినా మనం వేసుకోము, 1/2 ఇంచ్ తగ్గినా మనం వేసుకోలేము, కరెక్ట్ సైజు ఉంటేనే మనం వేసుకోగలుగుతాం అని. ఇంత తెలిసిన మనిషి తరతరాలు కూర్చుని తినాలి, లేదంటే మా పిల్లలు మా మనవల కోసం అనే ఈ సంపాదన ఏదైతే ఉందో, ఆస్తులు వెనకేసుకునే విధానం ఏదైతే ఉందో, దాని నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? ఇంత తెలుసుండి ఈవేళ ఉన్న మనిషి రేపు ఉంటాడో లేడో అని తెలిసినా కూడా. ఆశ, ఆశ బలవతి రాజన్ అంటాడు నా అయ్యా. భారతంలో ధృతరాష్ట్రుడితోటి. భీష్ముడు సేనానాయకుడు, సర్వసమర్థుడు, స్వచ్ఛంద మృత్యువు కలిగినవాడు. ఆయన ఎవడు ఏం చేయలేడు. కృష్ణుడు ఎదుట నిలబడితే నన్ను జబర్దస్తిగా ఏమైనా చేయాలనుకుంటే నువ్వేం చేయలేవు. నీ చక్రం పట్టుకున్నా, మరొకటి పట్టుకున్నా నన్ను నువ్వు చేయగలిగిందంటూ ఏమీ లేదు. నేను నీ భక్తుణ్ణి, నన్ను నువ్వు ఆజ్ఞాపించు నా ప్రభువుగా. భీష్మ పారే ధనస్సుని. ఇట్ ఈస్ డన్, నో క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. అంతే తప్ప జబర్దస్తి చేసి నన్ను ఏమైనా చేద్దాం అనుకుంటే మాత్రం యూ కాంట్ డూ ఎనీథింగ్ ఆన్ మీ. ఈ మాట ఎవడైనా అనగలడా? భీష్ముడు అన్నాడు ఆ మాట కృష్ణుడితోటి. అంటే అతనికి ఉండేటటువంటి శక్తి అంతటిది. అలాంటి వాడు పడిపోయాడు. 11వ రోజున యుద్ధంలో ఆయన రథంలోంచి కింద పడిపోయాడు, అంపశయ్య మీద పడిపోయాడు. ద్రోణుణ్ణి నెక్స్ట్ సేనానాయకుడిని చేశారు. సరే ఆయన అయిపోయింది, ప్రాణం పోయింది ఆయనకు కూడాను. దాని తర్వాత కర్ణుణ్ణి చేశారు. వీళ్ళంతా సమర్థులు. కర్ణుడు కూడా పడిపోయాడు. ఇంకా మిగిలింది 6 రోజు, 17.5 రోజులైంది అక్కడికి. అప్పటికైనా దుర్యోధనుడికి ఏమనిపించి ఉండాలి? భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, కర్ణుడు పోయాడు, వీళ్ళంతమంది జనాలు పోయారు. ఇంకా మనం దీన్ని సాధించలేము, లెట్ us సరెండర్, లేదా లెట్ us ఎస్కేప్, ఏదో ఉండాల్సింది. కానీ ఆశా బలవతి రాజన్ శల్యో జేష్యతి పాండవాన్ అంటాడు ఆయన. ఆ తర్వాత శల్యుణ్ణి మళ్ళీ అక్కడ సైనానాయకుడిగా అపాయింట్ చేశాడు దుర్యోధనుడు. ఇంతింత మహామహులు పోతే ఈ శల్యుడు అప్పుడు వాళ్ళు పాండవుల మీద మళ్ళీ ఎదురు కొట్టగలిగేది. మరి ఎందుకు పెట్టాడు అలాంటి వాడిని? ఆశ. ఇది బలవతి. నేను ఎప్పటికీ ఉండిపోవాలి, ఉండిపోతా, అందరూ పోతారు, ప్రతివాడు ఇలాగే అనుకుంటాడు. ఈ ప్రపంచం అంతా బుడగలాంటిది, అంతా క్షణికమైన జీవితం, మాయా ప్రపంచం. అందరికీ, నాకు కాదు. నాకు తప్ప అందరూ పోయేటోళ్ళే, రైట్? నేను తప్ప. ప్రతివాడు అలాగే అనుకుంటాడు. నేను మాత్రం ఇక్కడ ఉండిపోతా, మిగతా వాళ్ళంతా పోతుంటారు. ఇంతకంటే ఏమిటి ఆశ్చర్యం ఉందయ్యా అన్నాడండి ధర్మరాజు గారు. యక్షుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెబుతూ, యక్షుడని ఒక అతను కొన్ని ప్రశ్నలు వేస్తాడు. యమధర్మరాజు ధర్మరాజు గారిని,
వాళ్ళు అరణ్యవాసం చేసే రోజుల్లో. ఇంతకంటే ఆశ్చర్యం ఏది అని అడిగాడు ఆయన. ప్రశ్నకి మళ్ళీ ఎదురు ప్రశ్న వేయడానికి వీల్లేదు, సమాధానం చెప్పడం చేతనైతే, లేకపోతే నో అని పక్క వెళ్ళిపోవాలంతే. అయ్యో! ఆయన అడిగితే దానికి సమాధానం చెప్పాడండి ధర్మరాజు గారు. అందరినీ మోసుకుపోయేటప్పుడు రామ్నామ్ సత్య హై, రామ్నామ్ సత్య హై అంటూ తీసుకుపోతారు. అక్కడికి వెళ్ళి కాల్ చేసిన తర్వాత వెనక్కి తిరగగానే మార్కెట్ ఎట్లా ఉంది, ఎంత వచ్చింది, షేర్లు పెరిగాయా పడ్డాయా, పొద్దున్న పెరిగాయా, సాయంకాలానికి పెరిగాయా, మధ్యాహ్నం పెరిగాయా, ఎలా ఉన్నాయి, అది ఇప్పుడే కదా రామ్నామ్ సత్య హై, రామ్నామ్ సత్య హై అంటూ మోసుకెళ్ళావు అంటే, అవును ప్రతివాడు పోయేవాడే కదా, ప్రతివాడు అక్కడే చేరాల్సిందే కదా, నేను తప్ప. ప్రతివాడు అలాగే అనుకుంటాడు. ఇది వ్యక్తికి తన దేహం మీద ఉండేటటువంటి ఆశ, జీవిత ఆశ. తామర పువ్వుకి వెనకాతలు ఉండేటటువంటి తూడులాగా ఇది వీడిని ఇలా బతికేటట్టు చేస్తుంది. అది ఉంది కనుక మనిషి బతుకుతాడు, లేకపోతే ప్రతివాడు పోవాల్సిందే కదా. సో వాడికి ఆ ఆశ వల్ల, సరే నేను అయిపోయింది, నేను కొంతవరకు పెరిగా, నా పిల్లల్ని పెంచా, వాళ్ళని ఒక కాళ్ళ మీద నిలబడగలిగేటట్టుగా చేశా, నా బాధ్యత అయిపోయింది. తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలు, వాళ్ళ బాధ్యతను వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ బాధ్యత నాకెందుకు? వాళ్ళకి స్కూళ్ళు ఉన్నాయా, ఆరోగ్యాలు ఉన్నాయా, చదువులు ఉన్నాయా, ఏమున్నాయి, ఏం లేవు. వై షుడ్ ఐ ఇన్వాల్వ్ ఇన్ దోస్ థింగ్స్? అది పిల్లలు, వాళ్ళ కన్న పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు పెంచాలి. కానీ వీడు ఎలా అనుకోడు, వాళ్ళ పిల్లల్ని కూడా తనే పెంచాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు తనే చేయాలి, వాళ్ళ పిల్లలు కనేంత వరకు తనే శ్రమపడాలి. దిస్ ఈజ్ మనిషి. జంతువుల్లో, మిగతా జంతువులు ఎక్కడ మనకి ఈ ప్రవృత్తి కనిపించదు, ఒక మనిషికి మాత్రమే ఇలాంటి ప్రవృత్తి కనిపిస్తుంది.